అందరితో కలిసి ఉన్న టైంలో మేము మౌనంగా ఉండండి అన్నాను. అబ్బా అలాగే కుదురుతుంది సార్, మరి మాట్లాడాలి కదా, మరి ఎప్పుడు మాట్లాడతారమ్మా అంటే సింగల్గా ఉన్నప్పుడు మౌనం కాదు, సింగల్గా ఉన్నప్పుడు మనకు మౌనం ఎందుకు, మనం అలాగే మౌనంగా ఉంటాం. అవునా కదా? కనుక ఇంకొక విషయం, ఎవరైతే బాహ్య మౌనం చేస్తారో రాను రాను వాళ్ళు అంతర్మౌనంలోకి వెళ్తారు. సాధన చేయగా మౌనము అంతరంలో కూడా శూన్యస్థితిలోకి రావాలి. అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మనం శూన్యంలో ఎలా అయితే ఉంటామో కళ్ళు తెరిచి కూడా శూన్యంలో ఉండాలి. అంటే ఇలా చూస్తూ ఆ నేచర్ ఖాళీగా మనకు కనిపించాలి. గతంలోకి నేను వెళ్ళిపోతున్నాను, భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నాను అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా మనం మౌనం చేయాలి. రోజులో ఒక గంట కానీ నెలకు ఒక రోజు కానీ మౌనం చేయవలసిందే. ఇది మౌనం యొక్క కాన్సెప్ట్. తర్వాతది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఎన్నో పుస్తకాలు చదువు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. ఆయన 1,00,000 పుస్తకాలు చదివారు. ఒకసారి గట్టిగా బ్రహ్మర్షి పత్రిజీ ఎన్నో అదర్స్ సంబంధించిన సొసైటీల్లో ఉన్నటువంటి గ్రంథాస్థాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అసలు ఏ సొసైటీలో కూడా వారి పుస్తకాలే ఉంటాయి, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అన్ని సొసైటీల పుస్తకాలు మనకు అందుబాటులో ఉంటాయి. అంటే పత్రిజీ ఇచ్చిన గొప్ప విషయము అందరి దగ్గర ఉన్న జ్ఞానం తీసుకోని చెప్పారు. అందుకని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. పిరమిడ్ మాస్టర్స్ ఒకసారి గట్టిగా క్లాస్ చూడాలి. ఇంత గొప్ప విషయం అంటే ప్రతి పుస్తకం మనకి ఎలా అయిపోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక పుస్తకం మనతో ఉండాలి. నేను ఎంత జర్నీ చేసిన ఒక పుస్తకం నా దగ్గర ఉంటుంది. అంటే పుస్తకం హస్తక భూషణం అన్నట్లు కొంతకాలానికి గాంధీ మహాత్ముడు భగవద్గీత పట్టుకు తిరిగినట్టు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు ఒక పుస్తకం ఉండాలి. కనీసం ఒక 100 పుస్తకాలైనా చదవాలి. చాలా మంది అంటారు మరి ఎలాంటి నాకు చదువు రాలేదు, ఎలా చదువుకోలేని పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు సెల్లో అద్భుతమైనటువంటి పత్రిక వాక్యాలు వచ్చేసే టీఎంసీ ద్వారా. నెక్స్ట్ వాట్సాప్లో ఎందరో మాస్టర్స్ ఆడియోస్ పెట్టుకుని వినడమే. స్వాధ్యాయం ప్రతి ఒక్కరికి అవసరమే. అందులో భాగంగా స్వ అధ్యాయం అంటే మనల్ని మనం అధ్యాయం చేస్తూ ఉండండి. అంటే ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఆత్మపరంగా నేను ఏమున్నాను, నేను ఏం తెలుసుకున్నాను, ఆత్మకి దగ్గరగా ఉండే వాటిలో నేనేం చేశాను అనేది రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ లిస్ట్ రాక నేను పడ్డాను అందుకే నీతో పని లేదు, గిన్నెతోనే పని. పిలుస్తున్నారు చూడండి, చూడండి పిలుస్తున్నారు చూడండి. అరే ఎంత తీసినా నల్లగానే ఉన్నావే.
మేఘలందు వెలగేది వరకేది దైవగుణం వినయంటి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుని చిత్తములోనున్నవాడు శ్రీ వెంకటేశ్వరుని చిత్తములో ఉన్నవాడు ఈవలేది కావలేది ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షం తెలియకున్న భంగం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 3 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.